ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సండే మనం ప్రేయర్ చేసుకుంటా అనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి అలానే ఈరోజు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో ఉన్న మీరంతా కూడా ఏకీభవిస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ప్రార్థన పరిస్థితులను మార్చుతుందని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. మనం దేవునికి చెప్పుకోవడం ఇష్టపడకపోబట్టే దేవుడు మన పరిస్థితులు కూడా, మన సమస్యలు కూడా తీయడానికైనా ఇష్టపడట్లేదు. అడగమని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన ప్రాబ్లం ఏదైనప్పటికీ ఖచ్చితంగా దేవుని ఎదుటి పెట్టి మనం అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఎంతో బలమైన సముద్రం పగలగొట్టగలిగిన దేవుడు నీ చిన్నపాటి సమస్యలను పగలగొట్టలేడా? నీ చిన్నపాటి యొక్క ఇరుకులు ఇబ్బందులు ఆయన తొలగించలేడా? అన్నీ ఆయన తీస్తాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళక ప్రతి ఆశీర్వాదం కూడా ఆయన ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏసేపు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆశీర్వదింపబడ్డాడు. ఒకవేళ ఏ తప్పన్నా చేసి ఉంటే గనక ఆమె కొద్దిగా ఏమో ఇచ్చినేమో ఆశీర్వాదంగా తను సంతోషపడుతున్నదిగా. కానీ దేవుడికి లోబడి దేవునిలో ఉండబట్టే ఖచ్చితంగా నిజం కాకపోయినా నిందన్నా వేయించుకున్నాడు, కానీ నిందని ఏ రోజు కూడా నిజం చేయలేదు. కాబట్టి దేవుళ్ళు మనం కరెక్ట్గా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి ప్రతి ఒక్క ప్రాబ్లంని తీర్చి మనకి దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ ప్రార్థన వింటున్న మీ యొక్క జీవితాల్లో ఏ శోధనలు, ఏ సమస్యలు ఉన్నాయో, మీ ఇంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది మీకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ప్రార్థన చేద్దాం. అలానే ఒకరికొరకొకరు కూడా ప్రార్థన చేసుకుందాం. మన తోటి వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్పింది వాళ్ళ కొరకే, నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయమని. మనతో పాటు వాళ్ళని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదధూళికి బాబు వెళ్ళలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నైనా అల్పురాలనైనా నన్ను, అయోగ్యురాలనైనా నన్ను, ఎన్నికలైన నన్ను, ఎందుకు పనిచేయన నన్ను మరి ఇంకోసారి జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను ప్రభా తండ్రి. ఇదిగో నా తండ్రి గారు, నాయన నా పట్ల మీరు చూపిస్తున్న దయా దాక్షిణ్యాలు బట్టి, నా పట్ల మీరు చూపిస్తున్న కృపా కనికరాలు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను బాబు. యేసయ్యా స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ క్షణమున నాయన ప్రార్థన చేస్తున్న నన్ను మరుగు చేసి ప్రభా, మీ యొక్క బిడ్డలకి ఏం కావాలో ఆ యొక్క ప్రార్థన అందింపజేయమని, ప్రతి పరిస్థితిని కూడా వాళ్ళకు అనుకూలకతగా మార్చమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు, నాయన ఎంతమంది అయితే దేవా నాయన ఇప్పుడు కూడా నాతో కలిసి ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనలు మీరు ఉండమని, మా యొక్క స్వరములు ఏక స్వరముగా ఈ ఏక మనసుతో మా ప్రార్థన ఆలకించమని కోరుకుంటున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి గారు, నాయన యేసయ్యా లోక సువార్తనైనా 14:15 ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి అన్నట్టుగా ప్రభా, ఒకే మనసుతో అబద్ధాలు చెప్పినట్టుగా నాయన ఏక మనసు అనే పదం ఎలాగైతే వచ్చిందో నా దేవా, మేము కూడా ప్రభా తండ్రి చేస్తున్న ప్రార్థన ఏక మనసుతో మీరు చూడమని అడుగుచున్నాం ప్రభా. అక్కడ ఆ యొక్క పదము దుష్ట కార్యానికే నా తండ్రి ఉపయోగపడచ్చు నాయన, అది వ్యతిరేక పదం అయి ఉండొచ్చు ప్రభా మీకు, కానీ ప్రభా అది మాకు అనుకూలతమైన పదం కింద మార్చుకుంటున్నాం ప్రభా. కాబట్టి నా ప్రియ పరలోకపు తండ్రి గారు, నాయన సరజనైన మా అందరి మీద కూడా మీ యొక్క కన్ను దృష్టి ఉంచమని వేడు కోరుకుంటున్నాను తండ్రి గారు. నాయన సయ్యనైనా మా అందరి ప్రార్థన కూడా ఆలకించమని అడిగివేడు కోరుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీకు సాధ్యం అంటే ఏది కూడా లేదు బాబు. మీ సమస్తమైన సాధ్యమైనా తప్పనిసరిగా దేవనాయన మీరే
కార్యం చేసే తండ్రి మీకు వందనాలు బాబు. ఇదిగో నా తండ్రి యేసయ్య నాయన, ఎంతమంది అయితే హాస్పిటల్‌లో అనారోగ్యంతో పడి ఉన్నారు ప్రభా. ఆపరేషన్‌లు చేయించుకొని ఎంత బాధపడుతున్నారో, ట్రీట్మెంట్‌కి సరైన డబ్బులు లేక ఎంత బాధపడుతున్నారు. ఇటు మనిషిని కాపాడుకోలేక, సరియైన నాయన ట్రీట్మెంట్ చేయించలేక, దానికి తగ్గ ద్రవ్యం లేక నాయన వాళ్ళ ప్రాణాలు ఎంతగైతే నీరు గారిపోయాయో, ఎంతగైతే నేల కూలిపోయాయో మీకు తెలుసును బాబు. దయచేసి ప్రభా డాక్టర్‌లో కూడా మీరు ఉండి మంచి వైద్యానికి ఆ బిడ్డలకు అందించమని వేడుకుంటున్నాను బాబు. దయచేసి నా తండ్రి వాళ్ళ ఒంటిలో ఉన్న ప్రభు తండ్రి అనారోగ్యమైన శాతాన్ని, వాళ్ళని బాధ పెడుతున్న శాతాన్ని యేసు నామములో పాతాళంలోనైనా అనగా దొరక్కమని కోరుకుంటున్నాను తండ్రి గారి స్తోత్రమునైనా. ఇంకను ప్రభా తండ్రి నాయన జైల్లో ఉన్న వాళ్ళకి విడుదల దయచేయండి ప్రభా. వాళ్ళ ప్రభా తండ్రి నాయన వాళ్ళకి శరీరం అక్కడ ఉంటుందేమో కానీ నాయన మనసు వాళ్ళ యొక్క ఊరి మీద, వాళ్ళ కుటుంబం మీద ఉంటుంది ప్రభా. అది ఎంతో బెంగ నా తండ్రి నాయన. ఏ కారణమైనప్పటికీ కూడా ప్రభా తండ్రి వాళ్ళు బంధింపబడి ఉన్నారు ప్రభా. త్వరగానైనా వాళ్ళ శిక్షాకాలం చాలా త్వరగా పూర్తయిపోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సంతోషంగానైనా ఆనందంగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళనైనా, వాళ్ళ ఊర్లు, వాళ్ళ దేశాలు, వాళ్ళ గృహాన్ని యేసునామములోనైనా ఎవరో కూడా ఆపకుండా వాళ్ళని అడ్డుకట్టలు వేయకూడనట్లుగా క్షేమంగా గృహాలు చేర్చమని అడుగుచున్నాను ప్రభా. మనకున్నంతలోనే తిని తాగి మన కుటుంబాలతోనే నాయన సంతోషంగా గడపాలని ఒక తృప్తికరమైన జీవితాన్ని వాళ్ళకు ప్రసాదించండి ప్రభా. ఎవరి మీద పంతాలతోటి, పట్టింపులతోటి, ఎవరి మీద నాయన కక్షలతోటి అయ్యా ప్రభా తండ్రి తెలిసి తెలియని జీవితంలో అడుగు పెట్టుకుని ఆయన వాళ్ళ మరణానికి ప్రభా తండ్రి పాత్రులు కాకూడనట్లుగా తండ్రి ఒక్కసారి ఆలోచించుకొని నాయన ఉన్నంతలోనే బ్రతకడానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి గారు. ఎంతోమంది ప్రభా తండ్రి కోర్టులో అనేకమైన సమస్యలు ఉన్నారు ప్రభా. ఒకటి కాదు, రెండు కాదు ప్రభా తండ్రి నాయన. అక్కడ వెళుతున్న వాళ్ళు ఏ ఏ సమస్యలు బట్టి అక్కడ వెళుతున్నారో మీకు తెలిసిన ప్రభా. యేసు నామములో తండ్రి అందరి కేసులనైనా కొట్టబడట సహాయం దయచేయండి ప్రభా. వాళ్ళ మనసులకునైనా ఓదార్పుని, నెమ్మదిని దయచేయమని కోరుకుంటున్నాను బాబు. యేసు నామములో వాళ్ళకి విడుదల దయచేయమని కోరుకుంటున్నాను యేసయ్య. స్తోత్రము తండ్రి గారు. అదే రీతిగా తండ్రి మా 3 గవర్నమెంట్ల ప్రభుత్వనైనా మా 3 సెక్టర్స్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కాపాడమని అడుగుచున్నాను ప్రభా. మా యొక్క సోల్జర్స్ని కాపాడండి ప్రభుత్వనైనా. మా యొక్క ప్రభా డాక్టర్లు కానీ, పోలీసులు కానీ, ప్రభా లాయర్స్ కానీ, ప్రభా తండ్రి ఏనైనా హాస్పిటల్లో ఉన్న ప్రభా తండ్రి నైనా సిబ్బందిని కానీ యావత్తు కూడా నైనా కాపాడమని కోరుకుంటూ వాళ్ళు ఎప్పుడూనైనా గవర్నమెంట్కి నైనా ప్రజలకు ఎంతో అనుకూలంగా ప్రభా సేవ చేస్తున్న వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. 24 గంటలు 24 అవర్స్ కూడా ప్రభా తండ్రి నాయన మా బోర్డర్ల కాపుదల కాస్తి మమ్మల్ని ఎంతగానో రక్షిస్తున్న మా యొక్క ప్రభా తండ్రి సైనికుని, సోల్జర్స్ని కాపాడమని అడుగుచున్నాను ప్రభా. ఎలాంటి యుద్ధంలో గొడవలు కూడా దయచేసి రాకూడనట్లుగా చేయండి ప్రభా. కూలిపోయిన కుటుంబాలకు ఓదార్పును దయచేయండి నాయన. ఇంకా ఎంతమంది అయితే ప్రభుత్వం గృహాలు ఆగిపోయే ప్రభా, గృహాలు కట్టించుకోవాలనుకుంటున్నారు, లోన్లు పెట్టుకోవాలనుకున్నారు. యేసునామములో వాళ్ళ గృహాలు కట్టబడును కాక, వాళ్ళ లోన్లు విడుదలవును గాక నా తండ్రి. వాళ్ళకున్న ప్రతి సమస్య కూడా యేసునామములో విడుదలవును గాక నా ప్రియా పరలోకపు తండ్రి గారు. ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి గారు నాయనసయ్య, ఎంతమంది తల్లిదండ్రుల బిడ్డలకు వివాహం చేయాలనుకుంటున్నారు ప్రభా. ఒక ఆడదాన్ని తెచ్చుకోవాలని, ఒక స్త్రీని, పురుషుని తెచ్చుకోవాలని కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు ప్రభా. కాబట్టి నేను ఆ ఇంటికి ప్రభా ఒక స్త్రీ అయినా, ఒక పురుషుడైనా వాళ్ళు కోరుకొని వివాహం చేయాలని తల్లిదండ్రులు ఎంచి ఇచ్చుకున్నప్పుడు ప్రభు మంచి సంబంధాలనైనా వాళ్ళ కుటుంబాల్లో దయచేయండి ప్రభా. ఇంటికి ఏ మనిషి సంబంధిస్తుందో ఆ ప్రవర్తన బట్టి అలాగనైనా మంచిగా వాళ్ళ బిడ్డలకి వివాహాలను సిద్ధపరచండి తండ్రి గారు. ఈ ఆకాకులను సంసారాలుగా చేస్తానని సెలవిచ్చిన ప్రభా. మంచి జీవితాలు బిడ్డలకు అనుగ్రహింపజేసిన ఆయన వాళ్ళనైనా ఇంకనో ప్రభా తండ్రి సృష్టిని అభివృద్ధిపరచడానికి నాయన సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి గారి సేయనైనా. వృద్ధులు కాపాడని ప్రభా, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళని కాపాడని ప్రభా. బెంగ భయం తీసినైనా ఏ క్షణానికి బిడ్డలు అవసరమైనదో ఆ క్షణమే తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ పడేస్తున్నారు ప్రభా. వాళ్ళకి మీరు బుద్ధి చెప్పిన తండ్రి గారు నాయన, వాళ్ళతో వీళ్ళ కూడా నాయన కలిసి ఉండటానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి గారు నాయన. పసితనం అంత కష్టము ప్రభా నాయన, ఈ పెద్దతనం ఉండదని గుర్తించమని అడుగుచున్నాను తండ్రి గారు నాయన. వాళ్ళు గుర్తించేలా చేతండి. చిన్నప్పుడు పెడుతున్న కష్టాలు తల్లిదండ్రులు భరిస్తారు కానీ పెద్దదిగాక నాయన వాళ్ళు ఏది చెప్తే అదే వింటారు ప్రభా తండ్రి నాయన. వాళ్ళ వృద్ధాప్యంలో ఏమీ తెలియదు కాబట్టి తండ్రి వాళ్ళ మానవత్వం నశించిపోకూడనట్లుగా దయచేయమని కోరుకుంటున్నాను. చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న బిడ్డలను కాపాడండి ప్రభా. అనాథ పిల్లల్ని, దిక్కులేని వారిని నీ ఎంట చేర్చుకోమని సెలవిచ్చిన ప్రభా. తల్లిదండ్రులు లేని బిడ్డల పక్షాన వ్యాజ్యమాడతానని వ్యాజ్యమాడతానని సెలవిచ్చిన ప్రభా. బిడ్డల పక్షాన మీరు వ్యాజ్యమాడి తల్లిదండ్రి ప్రేమ మీరు అందించమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళని చూసి కాపుదల కాస్తున్న వార్డెన్స్ని ఇంకను కూడా రక్షించమని కోరుకుంటున్నాను ప్రభా. వాళ్ళు ఇంకను వాళ్ళని ప్రేమించి చక్కగా ఆదరించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మాకు సంబంధించిన మా కుటుంబాలు ప్రభా, అది అమ్మ దరిపైన, అత్త దరిపైన, నాన్నగారి దరిపైన, అమ్మగారి దరిపైన, ఏ దరిపైన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఏసునామములో కాపాడమని అడుగుచున్నాం ప్రభా. దైవ సేవకులను కాపాడండి, వాళ్ళ సంఘాలు కాపాడండి. దైవ సేవకులకి ప్రభా ఎవరు ఏ మందిరానికి వెళ్తున్నారు, మా మందిరాల్లో ఉన్న వాళ్ళందరి
అందరి మందిరంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నాయన కాచి కాపాడమని అడిగి వేడి కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్క విశ్వాసిని కూడా నాయన దీవించమని కోరుకుంటున్నాను. దైవ సేవకులు చేస్తున్న సేవను ఆశీర్వదించమని అడుగుచున్నాను. దుష్టుడు నాయన కొంతమందిలో ఉండి ప్రభా మిమ్మల్ని ఎట్టకారంగా మిమ్మల్ని హేళనకరంగా నాయన వాళ్ళు చిత్రీకరిస్తున్నారు ప్రభా. వాళ్ళలోనైనా ఉన్న దుష్ట శక్తులను దురాత్మలను తీసివేసినైనా దేవుడిని తప్పు మనం వాళ్ళ హేళన పరచకూడదని నాయన వాళ్ళకి బుద్ధి చెప్పమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి గారు. అదే రీతిగా నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన రుణ బాధలతో ఎంతోమంది విలవిలలాడిపోతున్నారు ప్రభా. నాయన అధికమైన వడ్డీల కట్టక ఎంతోమంది బాధపడిపోతున్నారు ప్రభా. అవసరానికి తెచ్చుకున్న వారు ఉన్నారు కానీ దానికి మించిన ప్రభా నాయన విస్తారంగా ఉంది. దయచేసి నాయన నీ ద్రవ్యం వడ్డీకి ఇవ్వకూడదని సెలవిచ్చిన ప్రభా. నాయన అవసరానికి ప్రభా తండ్రి ఎంతోమంది ప్రభా అలాటట్లు చిక్కుకుంటున్నారు నా తండ్రి. దయచేసి నాయన అప్పులున్న వాళ్ళందరూ కూడా ఇస్తున్నాములు త్వరగా రుణ బాధలు తీరిపోయేలాగా వాళ్ళ ప్రాణానికి నెమ్మదిని వారిటిని నా తండ్రి నాయన దయచేయమని మీ యొక్క ఉన్నతమైన నామమును అడిగి వేడి కోరుకుంటున్నాను తండ్రి గారి. మీకు అసాధ్యం అంటే ఏదీ లేదు తండ్రి గారు. మీ సమస్తమును సాధ్యమవుతాయని మీరు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యాలు మేలును సహాయం చేయమని కోరుకుంటూ 3 రకాలుగా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు కూడా యేసు నామమునైనా దీవించి ఆశీర్వదించి మీ కృపా కనికరాలతో మేలుతో తోడుతో నింపమని కోరుకుంటూ సమస్తం మీ పాదదులకు అందించుకుంటూనైనా ఒకవేళ ఎవరి కోసం మర్చిపోతే క్షమించండి నైనా. కావాలని స్వార్థపూరితమైన బుద్ధితో నేను చేయకుండా ఉంటే క్షమించమని కోరుకుంటూ నాకు ఇచ్చిన చిన్న సేవ పరిచర్ని నాకు ఇచ్చిన ప్రభా అనేకమైన చోట్లన్నీ మీ నామములో నన్ను వాడుకుంటున్న రీతి బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంకా ప్రభా మీ చొప్పు ధూళి వల్లే నన్ను వాడుకోమని అడిగి వేడు కోరుకుంటూ అల్పురాలనైనా నన్ను అయోగ్రాలనైనా నన్ను మరింకోసారి జ్ఞాపకం చేసుకొని యేసు నామములో ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నాయన అందరి ప్రభా తండ్రి నోటి నిండా నవ్వును దయచేయండి ప్రభా. ఒంటి నిండా ఆరోగ్యాన్ని ఇమ్మని అడుగుచున్నాను తండ్రి గారి. తండ్రి వాళ్ళ చేతి నిండా గుప్పెట్ల నిండా ధనాన్ని ఇమ్మని అడుగుచున్నాను ప్రభా. ఆ కుటుంబంలో యేసు నామములో శాంతిని సమాధానాన్ని ధన ధాన్యములను యేసయ్య ప్రసాదించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరునుగాక. మన ధనాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమనైనా రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.